హాయ్ అండి. ఈరోజైతే 9th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.2 చూద్దాము. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. మీరు లాస్ట్ వీడియోలో అయితే చూస్తే బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వచ్చినాను. ఆ బేసిక్స్ అయితే ఒకసారి గమనిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియో చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. 9th క్లాస్ ఫస్ట్ లెసన్ ఫస్ట్ చాప్టర్ అని నోట్ చేసి పెట్టింటాను, చూడండి. సరే, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్దాం. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ గురించి, రియల్ నెంబర్ గురించి అయితే ఫస్ట్ వీడియోలో చెప్పలేదు, ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ మనమైతే నేచురల్ నెంబర్స్ గురించి అయితే నేర్చుకున్నామండి. నేచురల్ నెంబర్స్ అంటే ఏం చెప్పినాను, ఏదైతే మనం కౌంటింగ్కి యూజ్ చేస్తామో అవన్నీ కూడా నేచురల్ నెంబర్స్. కౌంటింగ్ కంటే 1 2 3 నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఏదైనా ఒకటి కౌంట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, 1 2 3, ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హోల్ నెంబర్స్. దీన్నైతే డబ్ల్యూ అనే ఒక లెటర్తో స్టార్ట్ చేస్తాము. న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసినామంటే దాన్ని ఏమంటామంటే హోల్ నెంబర్స్ అంటాము. అంటే న్యాచురల్ నెంబర్స్, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా, ఇన్ అడిషన్ ఏం చేయాలా, 0 ఒకటి ఉంటుంది, ఇది కలిపి ఏమంటారు, హోల్ నెంబర్స్ అంటారు కదా. నెక్స్ట్ వచ్చి ఇంటీజర్స్ని జెడ్ అనే లెటర్తో ఆర్ ఐ అనే లెటర్తో కూడా మనం చూపిస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే నథింగ్ బట్ ది నేచురల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ నెంబర్స్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ నెంబరు కాదు. సో ఇంటీజర్స్లో ఏముంటుందిరా అంటే నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్, ఈ 3 కలిపి ఉంటుంది. దీన్ని ఏమంటాము, ఇంటీజర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి రేషనల్ నెంబర్స్ని క్యూ అనే లెటర్తో చేస్తాం. మనం ఏదైతే ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తామో, p/q ఫామ్లో అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తామో వాటిని అన్నింటినీ కూడా మనము రేషనల్ నెంబర్స్ అంటారు. దీంట్లో కండిషన్ ఏంటంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే q ఎప్పుడూ కూడా 0 కాకూడదు. వాటిని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్, దీన్ని q డాష్ అంటాం. ఏదైతే రేషనల్ నెంబర్స్ కాదో అంటే ఎ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. వేర్ ఇక్కడ p/qలేమి ఇంటీజర్స్, ఇక్కడ కూడా అంతే, p/q ఆర్ ఇంటీజర్స్. ఈ ఫామ్లో రాస్తే రేషనల్ నెంబర్స్ అంటారు, ఈ ఫామ్లో రాయకపోతే వాటినంతా ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో, p/q ఫామ్లో రాయకూడదు, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వకూడదు. p/q ఆర్ ఇంటీజర్స్ విచ్ కెనాట్, సో ఏ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏం తెలుసుకుందాం. రియల్ నెంబర్స్ అంటే ఏం లేదు, ఈ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తంని కలిపి ఏమంటారంటే రియల్ నెంబర్స్ అంటారు. ఏమంటారు, రియల్ నెంబర్స్. ఏమేమి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/qలో క్యూ ఫామ్లో రాసే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు, p/q ఫామ్లో రాయని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఈ మొత్తాన్ని కలిపితే రియల్ నెంబర్స్ అంటారు. ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ కౌంటింగ్ యూజ్ చేసేదాన్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు, న్యాచురల్ నెంబర్స్ కదా. అంటే దీన్ని ఏమంటాము, n అనే లెటర్తో మనము డినోట్ చేస్తాం. ఇది ఈ సెట్ అనుకోండి, దీనికి ఒక 0 యాడ్ అయిందంటే దాన్ని ఏమంటాము, హోల్ నెంబర్స్ అంటాం. ఏమంటాము, హోల్ నెంబర్స్. ఇది ఏం లెటరు, W కదా. ఇది పాజిటివ్ నెంబరు, ఇది 0, దాంతోపాటు నెగిటివ్ నెంబర్స్ కూడా కలిసిందనుకో దాన్ని ఏమంటాము, ఇంటీజర్స్ అంటే ఏమి, ఇంటీజర్స్లోనే హోల్ నెంబర్స్ ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది. అర్థమవుతుందా, హోల్ నెంబర్స్లో ఏముంటుంది, న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది. సరేనా. సో ఇంటీజర్స్లో ఇవి ఉంటుంది. దీని తర్వాత ఏమొస్తుందంటే ఇది చిన్న సబ్సెట్, దీనికి ఒక పెద్ద సబ్సెట్, దాని తర్వాత వచ్చే సెట్ ఏమవుతుంది, రేషనల్ నెంబర్స్.
రేషనల్ నెంబర్స్ అంటే మనం ఎంతసేపు అయినా ఫ్రాక్షనే కాదు. ఇప్పుడు 2 అని రాసామనుకోండి, 2 అని అనుకున్నాం అనుకోండి, 2/1 కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్స్ అవుతుంది. ఇది కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఉంది కదా. ఇక్కడ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0 కాలేదు కదా, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్సే అవుతుంది. సో రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఉంటుంది, ఇంటీజర్స్ ఉంటుంది, హోల్ నెంబర్స్ ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది. అర్థమైందా? రేషనల్ నెంబర్స్, సో ఏదైతే p/q ఫామ్లో రాయగలుగుతామో వాటినన్నింటిని కూడా రేషనల్ నెంబర్స్ అంటారు. ఈ p/q ఫామ్లో రాయకుండా ఉండే వాటిని ఏమంటాము, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్, ఇది ఏమి, q డాష్. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏమిటంటే ఈ రెండిటిని కలిపి, అంటే ఏదైతే p/q ఫామ్లో రాయగలుగుతామో, రేషనల్ నెంబర్స్ అంటే అంతే కదా, ఇంటీజర్స్ వస్తుంది, హోల్ నెంబర్స్ వస్తుంది, న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. ఈ మొత్తం ఒక సెట్టు, అది కాకుండా ఉండేదాన్ని ఒక సెట్టు. మొత్తానికి నెంబర్స్ మొత్తాన్ని ఏమంటామంటే వీటినంతా కలిపి రియల్ నెంబర్స్ అంటాం. ఈ మొత్తాన్ని కలిపితే రియల్ నెంబర్స్ అంటాం. అంటే ఏదైతే రేషనల్ నెంబర్స్ ఉందో, ఏదైతే ఇర్రేషనల్ నెంబర్స్ ఉందో, ఆ మొత్తాన్ని కలిపితే ఏమంటాం మనము, రియల్ నెంబర్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి పోదాం. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అని అడిగాడు. అంటే ప్రతి ఇర్రేషనల్ నెంబరు కూడా రియల్ నెంబర్ అవుతుందా అని అడగడం. అవును కదా, ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఏం చెప్పాను, ఈ మొత్తం సెట్ని ఏమన్నాను, రియల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ ఏమన్నారు, ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఎస్, అవును. ఎందుకంటే బోత్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో మనం ఏం రాయాలా, ట్రూ. బోత్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. Every point on the number line is of the form root m where m is a natural number. ఇక్కడ రూట్ m తీసుకున్నామంటే దాంట్లో m అనేది ఏం తీసుకోవాలా, న్యాచురల్ నెంబర్స్లో తీసుకోవాలా. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమి, 1 2 3 4 సో ఆన్. సో ఇలా తీసుకున్నప్పుడు దాని వాల్యూ మాత్రం ఏం రావాలా, నెంబర్ లైన్ పైన -1 -2 అలా ఫామ్లో రావాలి, +1 +2 +3 ఇలా ఏదైనా రావాలన్నమాట. సో ఇక్కడ m మాత్రం కంపల్సరీ ఏం తీసుకోవాలా, 1 2 3 4 తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ లైన్లో ఇది 0 తీసుకుందాం. ఈ పక్కంతా మీకు తెలుసు కదా, రైట్ సైడ్ అంతా పాజిటివ్ నెంబర్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చి నెగిటివ్ నెంబర్స్ ఉంటుంది. ఇక్కడ మనకేమిరా అంటే -m రూట్ m తీసుకున్నప్పుడు దాని వాల్యూ వచ్చి మైనస్లో వస్తుందా, పాజిటివ్లో అయితే వస్తుంది. ఎట్లా, √1 ఈజ్ ఈక్వల్ టు 1, √2 ఈజ్ ఈక్వల్ టు 1.414 కదా, అలాగొస్తుంది. కానీ ఈ వైపు తీసుకున్నప్పుడు, వాల్యూస్ తీసుకున్నప్పుడు m వచ్చి న్యాచురల్ నెంబర్స్ అన్నారు తీసుకొని, అంటే రూట్లో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ సంథింగ్ ఇక్కడ ఏమన్నా పెడితే -4 వస్తుందా, రాదు. ఎప్పుడు స్క్వేర్ రూట్స్ ఎప్పుడూ కూడా పాజిటివ్ నెంబర్స్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అంటే మనకేమి ఈ నెగిటివ్ నెంబర్స్ అంతా రాదనమాట. సో రూట్ వాల్యూ తీసుకున్నప్పుడు ఆల్వేస్ మనకేమొస్తుంది, పాజిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ప్రతి రియల్ నెంబరు కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా. ఇంతకుముందే మనం కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము. ఈ మొత్తము కలిపితే రియల్ నెంబర్స్. ఏదేది, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్లో మళ్ళీ ఇవన్నీ ఉంటుందిలేండి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఉంటుంది. సో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ కలిపితే రియల్ నెంబర్స్ అంటుంది. కానీ రియల్ నెంబర్స్లో ఎవ్రీ రియల్ నెంబర్, ప్రతి రియల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా, కాదు కదా, రేషనల్ నెంబర్స్ కూడా అవుతుంది కదా. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏమి, న్యాచురల్ నెంబరు, హోల్ నెంబరు, ఇంటీజర్స్ ఇవి ఏదైనా కావచ్చు. కానీ ప్రతి రియల్ నెంబరు ఇర్రేషనల్ నెంబరే కావాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది అంటే ఫాల్స్ అవుతుంది. Are the square roots of all positive integers rational? If not, give an example of the square root of a number that is a rational numbers. Are the square roots of all positive integers? Positive integers అంటే ఏమి, ఫస్ట్ నెంబర్ లైన్ వేద్దాం. ఇది 0 ఇది 1
2 3 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ కదా. ఈ వైపు వచ్చేది నెగిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు ప్రస్తుతానికి దీంతో పని లేదు. మనం ఏం చెప్తున్నారు వాళ్ళు, ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ దీని యొక్క స్క్వేర్ రూట్స్ ఇర్రేషనల్ అవుతుందా, దీని యొక్క స్క్వేర్ రూట్స్ కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 1 కనుక్కుంటే 1 వస్తుంది, రూట్ 4 అంటే 2 వస్తుంది, రూట్ 9 అంటే 3 వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఇర్రేషనల్ అయింది, ఇది ఇర్రేషనల్ కాదు కదా. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్లో వస్తుంది, కానీ ఇవన్నీ ఇర్రేషనల్ కాదు కదా. సో ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇర్రేషనల్ అన్నాడు. కాదు కదా, ఇక్కడ చెప్పినాం కదా ఇవన్నీ ఇర్రేషనల్ కాదు కదా. కాబట్టి ఏమవుతుంది, ఈ స్టేట్మెంటు నో అవుతుంది. ఇఫ్ నాట్ అవదని చెప్తాను. గివెన్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏమా. రూట్ 25 = 5 అయింది. ఇక్కడంతా ఎక్కడైంది, ఇవంతా ఇర్రేషనల్ నెంబర్స్ కాదు కదా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనము, p/q ఫామ్లో రాయలేనివన్నీ కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏమైంది, కాదు, ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. షో హౌ రూట్ 5 కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద నెంబర్ లైన్. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్స్ చూస్తాం మనం. దీనికి ముందుగా నెంబర్ లైన్ పైన గీసుకున్నాను. నెంబర్ లైన్ పైన 0 1 2 3 4 మీకు కనపడాలి కాబట్టి 2 యూనిట్స్ని 1 యూనిట్గా తీసుకున్నాను. ఇప్పుడు రూట్ 5 వాల్యూ ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 5 వాల్యూ ఎంత ఉండొచ్చు, సరే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 4 ఎంత ఉంటుంది, 2 ఉంటుంది కదా. రూట్ 9 3 ఉంటుంది, అంటే రూట్ 4కి 2 వచ్చింది, రూట్ 9కి 3 వచ్చింది. ఇప్పుడు రూట్ 5 వచ్చి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, అంటే రూట్ 5 వాల్యూ కూడా ఏముంటుంది, 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఇది అండర్స్టాండ్ అయింది కదా. అంటే రూట్ 5 వాల్యూ ఎక్కడ ఉంటుంది, 2కి 3కి మధ్యలో ఉండాలా రూట్ 5 వాల్యూ. ఇప్పుడు పైథాగరస్ థీరం తీసుకుందాం. పైథాగరస్ థీరం ఏమ్మా, పైథాగరస్ థీరంలో ఏం చెప్తారా అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద సైడ్ స్క్వేర్స్. ఇది హైపోటెనస్, ఇది సైడ్, ఇది సైడ్. దీన్ని ఏమంటారంటే పైథాగరస్ థీరం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని XYZ తీసుకుందాం. హైపోటెనస్ అంటే ఇది కర్ణం, తెలుగులో అయితే కర్ణం. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద సైడ్ స్క్వేర్స్. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 1 తీసుకుందాం అనుకుంటామా, 1 తీసుకుందాం ఒక సైడ్. అప్పుడు ఇంకొక సైడ్ మనకి మొత్తానికి ఏం కావాలా, రూట్ 5 వాల్యూ రావాలా. రూట్ 5 వాల్యూ ఎప్పుడు కూడా హైపోటెనస్ అనేది పెద్దదిగా ఉంటుంది సైడ్స్తో పోల్చుకుంటే. సో ఇది రూట్ 5గా తీసుకుందాం, ఓకేనా. సో దీని వాల్యూ రూట్ 5 రావాలంటే దీన్ని ఎంతగా తీసుకోవాలో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక సైడ్ని 1 తీసుకున్నామంటే ఇంకో సైడ్ని 2 తీసుకుంటే మొత్తము ఏమొస్తుందంటే రూట్ 5 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాగరస్ థీరం ప్రకారం ఏం రాయొచ్చు అంటే XZ అంటే ఇది హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద సైడ్ స్క్వేర్స్. ఇది ఒక సైడ్, XY అనేది ఒక సైడ్, YZ అనేది ఒక సైడ్. XY ప్లస్ YZ స్క్వేర్స్, సైడ్ స్క్వేర్స్, దాన్ని సమ్ చేయాలన్నమాట. ఇప్పుడు సైడ్ స్క్వేర్ XY ఎంత, 2 స్క్వేర్, YZ ఎంత, 1 స్క్వేర్, ఇది XZ స్క్వేర్. సో XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎంత, 4, 1 స్క్వేర్ ఎంత, 1. సో XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో XZ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేరు, ఈ స్క్వేర్ ఈ పక్క వచ్చిందంటే స్క్వేర్ రూట్ అవుతుంది. ఇది రూట్ 5. అర్థమైందా? స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు వచ్చింది అనుకోండి స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇది హైపోటెనస్ వాల్యూ కనుక్కున్నాం. అంటే ఈ రూట్ 5 ఉండాలి మనకి. నెంబర్ లైన్ పైన ఎక్కడ వస్తుందో చూస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 తీసుకుందాం, అవునా. ఇది ఒక సైడ్, ఇంకొక సైడ్ ఎంత, 1. ఇట్లా పైకి కదా, ఇక్కడ పైకి తీసుకుందాం 1. ఇప్పుడు మీకు కనపడాలని నేను 2 పాయింట్స్ని 2 సెంటీమీటర్స్ని 1 సెంటీమీటర్గా తీసుకున్నాను. ఇక్కడ ఒక 1 సెంటీమీటర్ దీన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇది 2 సెంటీమీటర్స్ ఒక సైడ్, ఇది వచ్చి 1 సెంటీమీటర్. ఇప్పుడు 0 నుంచి కదా కౌంట్, ఇక్కడ నుంచి ఇక్కడ కలపండి. ఇక్కడ రూట్ 5 వస్తుంది, ఇక్కడ రూట్ 5 వస్తుంది. సో కానీ మనకి ఇక్కడ ఇలా రాకూడదు కదా, పైన రాకూడదు కదా, మనకి ఎక్కడ రావాలి, నెంబర్ లైన్ పైన రావాలి. సో దీన్ని ఏం చేస్తామంటే కాంపాస్ తీసుకొని దీనికి ఈ పాయింట్ కలిపే విధంగా ఒక ఆర్క్ గీద్దాం. గీసినప్పుడు మనకి ఏ పాయింట్ వస్తుందో చూద్దాం. చూడండి, ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి, అవునా, ఇక్కడ నుంచి ఇక్కడికి.
ఇలా గీసినప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇది అనమాట. ఈ పాయింట్ వచ్చి √5. అర్థమైందా? ఇది √5. సో నెంబర్ లైన్ పైన √5ని ఇలా మనము కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.